మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము. దావీదు అక్కడి నుండి బయలుదేరి అబ్దుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతిని విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గలవారును అప్పులు చేసుకున్న వారందరూ అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చియుండిరి. అటు తరువాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పాకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలుసుకొను వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకుని పోగా, దావీదు కొండలలో దాగియున్న దినములు వారు అతని యొద్ద కాపురముండిరి. మరియు ప్రవక్తయగు గాదు వచ్చి కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపొమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హరేతు అడవిలో చొచ్చెను. దావీదును అతని జనులను పలాని చోట ఉన్నారని సౌలుకు వర్తమానమాయెను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పీచుల వృక్షము కింద దిగి ఈట చేత పట్టుకుని ఉండెను. అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా సౌలు తన తట్టు నిలిచియున్న సేవకులతో ఇట్లనెను, బెన్యామీనులారా ఆలకించుడి. యెషయి కుమారుడు మీకు పొలములను ద్రాక్ష తోటలను ఇచ్చునా? మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా? మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెషయి కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడునూ నాకు తెలియజేయలేదు. నేడు జరుగునట్లు నా కొరకు పొంచియుండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురుకొల్పినను నా నిమిత్తము మీలో ఎవరికిని చింతలేదే? అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచియుండి, యెషయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలకు దగ్గరకు రాగా నేనతన్ని చూచితిని. అహీమెలకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికిచ్చెనని చెప్పగా, రాజు యాజకుడైన అహీటూబు కుమారుడైన అహీమెలకును నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారైన యాజకులందరినీ పిలువనంపించెను. వారు రాజునొద్దకు రాగా సౌలు, అహీటోబు కుమారుడా ఆలకించుము అనగా అతడు చిత్తమున ఏలినవాడా అనెను. సౌలు, నీవు యెషయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ అతడు నా మీదికి లేచి నేడు జరుగునట్లు పొంచియుండుట అతడును నీవును జతకూడిరేమని అడుగగా, అహీమెలకు రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్త అయిన నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడు ఆరంభించితినా? అది నాకు దూరమగునుగా. రాజు తమ దాసునైన నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఈ నేరము మోపుకొండునుగాక. ఈ సంగతిని కొద్ది గొప్ప ఏమీయు నీ దాసుడైన నాకు తెలిసినది కాదని రాజుతో మనవి చేయగా, రాజు అహీమెలకు నీకును నీ తండ్రి ఇంటి వారందరికిని మరణము నిశ్చయమని చెప్పి, యెహోవా యాజకులగు మీరు దావీదుతో కలిసి ఉన్నందున అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజెప్పకపోయిన మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిల్చున్న కావలి వారికి ఆజ్ఞాపించెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లక ఉండగా రాజు దోయేగు, నీవు యాజకుల మీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయాగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేసెను. మరియు అతడు యాజకులు పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారేమి ఆడవారేమి బాలురేమి పిల్లలనేమి ఎడ్లనేమి గార్ధబొమ్మలనేమి గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను. అయితే అహీటోబు కుమారుడైన అహీమెలకు కుమారులలో అబ్యాతారు అను ఒకడు తప్పించుకొని పారిపోయి దావీదునొద్దకు వచ్చి సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా, దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దోయాగు అక్కడున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకొంటిని. నీ తండ్రి ఇంటి వారందరినీ మరణమునకు రప్పించుటకు నేను కారకుడనైతిని గదా. నీవు భయపడక నా యొద్ద ఉండుము. నా యొద్ద నీవు భద్రముగా ఉండువు. నా ప్రాణము తీయజూచువాడును నీ ప్రాణము తీయజూచువాడును ఒక్కడే అని అబ్యాతారుతో చెప్పెను. ఆమేన్.